అందరికీ నమస్కారం. గవర్నర్ గారి ప్రసంగం ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకి మసిపూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నం జరిగింది. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతద్దంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు, కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకొని వైఎస్ఆర్ పేర్లేసుకొని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. నువ్వేం చేశావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి. కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. దోపిడీ పెరిగింది, ధరలు పెరిగిపోయినాయి, ప్రజల గుండెల్లో బాకులు గుంచారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు. అబద్దాలు చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి. ఆయనకు వాస్తవాలు తెలుసు. గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. చెప్పలేక చెప్పారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి. నీటిపారుదల రంగం కొనారెళ్లిపోయింది. అన్ని గోబెల్స్ ప్రభావం. అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు. అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు. పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చారు, ఈయన చదివాడు. చదవటానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాపం నీళ్లు దాగి 4 సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు? నవరత్నాలంటే 99,000 వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడో నమ్మేది? కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. 5 సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారి ప్రశ్న అద్దం పట్టడం లేదు, వాస్తవ దృక్పథంతో లేదని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం. అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు. కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి 4-5 తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్ గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి ఈవేళ గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి. అదేవిధంగా అమ్మఒడి ఎంత అబద్దాలను కూడా నిస్సిగ్గా చెప్తున్నారంటే, ఒక ఉదాహరణ ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగంలో అమ్మఒడి గురించి మాట్లాడుతూ 43.61 లక్షల మంది తల్లులకు ఇస్తున్నామని చెప్పాడు. పిల్లలు చూస్తే 83 లక్షల మంది పిల్లలు లబ్ధి చేకూరుతుందని చెప్పాడు. అంటే ఎంత అబద్దం ఎంత అసత్యమో ఇదే మీకు ఉదాహరణ. ఇతనిచ్చేది
15,000 రూపాయలు అని చెప్పాడు ఆ రోజు. ఒక బిడ్డగా అని చెప్పాడు. ఆ 15 14 అయింది, ఇప్పుడు 13 అయింది. పోనీ ఆ 13,000 కూడా ఎంతమందికి ఇస్తూ ఉన్నాడు? 43 లక్షల మంది తల్లులకి ఇస్తూ ఉన్నాడు. అంటే బిడ్డలకి ఎంతమందికి వస్తుంది? 43 లక్షల మందికే బిడ్డలకు వస్తుంది. కానీ 83 లక్షల మందికి బిడ్డలకి ఇస్తున్నానని చెప్తూ ఉన్నాడనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎన్నికల ముందు మరొక్కసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని ఉపయోగించుకోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అద్భుతంగా చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. రోజుకి 10-15 మంది పిల్లలు వస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ని ఏదైతే మరి జగనన్న విద్యాదేవన్ అని పేరు మార్చి 4 సార్లు 4 ముక్కలు చేసి 4 సార్లు కలర్ఫుల్ యాడ్స్ వాళ్ళ పత్రికలు వేసుకుని 4వ ముక్క ఎగ్గొట్టేయడంతో ఆ 40,000 30,000 కట్టకపోతే ఆ సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ వాళ్ళు అనేటువంటి పరిస్థితిలో పాపం వాళ్ళు చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నటువంటి పరిస్థితిని కూడా ఈవేళ మరి మాయ చేస్తున్నటువంటి పరిస్థితి. విదేశీ విద్యను అమలు చేస్తూ ఉన్నాము, మరి 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని అది ఒక అబద్దాలు. ఎందుకంటే మీరు చూస్తారు ఈ 5 సంవత్సరాల్లో మరి ఏదైతే ఎస్సీ మరి ఎవరికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ విదేశీ విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరుంటే అంబేద్కర్ గారి పేరు తొలగించి మరి ఇలా జగన్ తన పేరు పెట్టుకోవడమే కాకుండా మరి ఇది ఇంకా బీసీలకు గాని మైనార్టీలకు గాని కాపులు గాని ఎవరైతే ఉన్నారో విదేశీ విద్యల్ని వాళ్ళకి నిర్వీర్యం చేసి ఈ ఎస్సీ బీసీ మైనార్టీ కాపు బిడ్డల్ని విదేశాలకు వెళ్లి చదువుకోకుండా మరి నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని కూడా ఈవేళ అసెంబ్లీలో దాచిపెట్టడం కూడా చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందులో పర్టికులర్ గా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు. వాళ్ళ ద్వారా ₹1 కూడా ఏ ఒక్క ఎస్సీ బీసీకి లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. ఈవేళ ఎస్సీ బీసీ మైనార్టీలు ఒకటే చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇచ్చేదే మాకు వస్తుంది తప్ప అదనంగా మా కార్పొరేషన్ ద్వారా మేము ఎదగడానికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదని అక్కడ ఆ దళితులు బీసీలు చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం గవర్నర్ గారితో అబద్దాలు చెప్పిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే రైతు ఎంత దురదృష్టం అంటే రైతు భరోసా 13,500 ఇస్తున్నానని మరి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పాడు. మరి కేంద్రం ఇచ్చేదాన్ని కూడా ఇతని అకౌంట్ లో కలుపుకుని అందులో కూడా మళ్లీ మోసం దగా 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తారని ఈ రోజు 45 లక్షల మందికే ఈవేళ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఆయన రైతు గురించి ఈ యొక్క ప్రసంగంలో 2 పేజీలు రాశాడు కానీ కౌలు రైతు గురించి కనీసం ఒక్క మాట కూడా ఇక్కడ లేకపోవడం. ఎందుకంటే ఈవేళ 170 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈయన రైతు వ్యతిరేక విధానాల వల్లే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. అటువంటి కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగంలో లేదు అని అంటే మరి ఈవేళ కౌలు రైతుని ఎంత చిన్న చూపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఏదైతే మరి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రసంగంలో. మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ ని కట్టడమే మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుంటే అసెంబ్లీలో రాత్రి 11-12 గంటలకి ఆ సంవత్సరానికి కట్టారు. అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతుని మర్చిపోవడమే. రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వం మరి వేళ గవర్నర్ ప్రసంగంలో ఆ రైతు మాట ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి నైతిక హక్కు లేనిటువంటి పరిస్థితి ఇది. అంతేకాకుండా ఈవేళ ఏదైతే ఆక్వా రంగం గురించి ఏదో ఆక్వా హబ్ గా ఏపీని మార్చామని అబద్దాలు చెప్తూ ఉంటే నిజంగా చాలా జాలేస్తుంది, నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే ఈవేళ ఆంధ్ర అంతా కూడా ఆక్వా హాలిడే తీసుకుంటూ ఉన్నారు ఈవేళ ఈ జగన్ దెబ్బకి, జే ట్యాక్స్ దెబ్బకి. అందులో కూడా పర్టికులర్ గా చెప్తూ ఉన్నాడు ఏదైతే కరెంట్ సబ్సిడీ 61,000 మందికి ఇచ్చానని ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పాడు. ఈవేళ దగ్గర 40-50 లక్షల మంది ఈవేళ ఆక్వా రైతులుంటే ఈవేళ నువ్వు అరాకొర 60,000 మందికి నువ్వు ఆక్వా సబ్సిడీ ఇస్తే కరెంట్ సబ్సిడీ, మిగిలినటువంటి లక్షలాది మంది ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి అంటే ఎంత దారుణంగా ఆక్వాకు సంబంధించి కరెంట్ సబ్సిడీని రద్దు చేశావో, మాయ చేశావో, వాళ్ళని మభ్య పెట్టావో ఈవేళ మరి దాన్ని కూడా కప్పిపుచ్చేటువంటి విధంగా ఈవేళ నువ్వు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడడం కానీ అందులో కూడా ప్రత్యేకించి ఈవేళ ఇళ్లు ఏదైతే ఆ రోజు
నా బైబుల్, నా ఖురాను, నాకు భగవద్గీత అని చెప్తూ ఉంటాడు ఏదైతే మేనిఫెస్టో గురించి. ఈవేళ ఆయన మేనిఫెస్టోలోనే చాలా క్లియర్ గా రాసుకున్నాడు. సంవత్సరానికి 5 లక్షలు చొప్పున 5 సంవత్సరాల్లో 5 25 లక్షలు ఇళ్లు కడతాన్ని ఆయన మేనిఫెస్టోలో, నేను చెప్పట్లే, ఆయన మేనిఫెస్టోలో రాసుకున్నాడు. ఈవేళ 5 సంవత్సరాల కాలం పూర్తయింది. 5 సంవత్సరాల కాలంలో 25 లక్షలు ఇళ్లు కట్టవలసింది ఈవేళ కనీసం వేల మీద కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఇళ్లు నిర్మాణం కాలేదు అని అంటే ఈవేళ ఆ పేదల్ని, ఆ ఇళ్ల లబ్ధిదారులు ఎంత మోసం దగా. నువ్వు ఇళ్లు కట్టకపోతే కట్టలేకపోయావు, నీ అసమర్థత, నీ అవినీతి. చంద్రబాబు నాయుడు గారు 90% పూర్తి చేసినటువంటి ఎన్టీఆర్ టిక్కో ఇళ్లను కూడా ఆ లబ్ధిదారులకి ఇవ్వకుండా మరి వాళ్ల మీద కక్ష, ఆ మహిళల మీద, పేదల మీద ఏదైతే నువ్వు కక్ష ఏదైతే సాధిస్తున్నావో ఈవేళ ఆ ఇళ్ల స్థలాల గురించి ఈవేళ నువ్వు గవర్నర్ గారితో ఈవేళ ఇటువంటి అబద్దాలు, అసత్యాలు చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈవేళ గవర్నర్ గారి ద్వారా. ఈయన 24 గంటలు కూడా నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తూ ఉన్నాడంట తక్కువ ఖర్చుతో. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఈవేళ మనందరం చూస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. డిస్కంలన్నింటిలో కూడా అప్పులు ఊబులోకి నెట్టాడు. పోనీ నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తున్నాడు అని అంటే కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఆ పేదవాళ్లు గాని, ఆ మహిళలు గాని కరెంటు మీదే ఈ ప్రభుత్వాన్ని దుమ్మేస్తున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంటే, గవర్నర్ గారి ప్రసంగంలో మాత్రం 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు తక్కువ మరి ప్రైస్కి ఇస్తున్నానని ఆయన చెప్పడం అని అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం. ఇంకొక విచిత్రం అంటే జనరల్ గా మనకి ప్రపంచంలో 7 వింతలు ఉంటాయని తెలుసు. ఈయన మరి 8వ వింతగా గుంతలు లేనిటువంటి రోడ్లని 3000 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు గాని మరి ఏదైతే బీటీ రోడ్లు గాని చేశానని గవర్నర్ గారి ప్రసంగంలో ఇంత అబద్దంగా. ఎందుకంటే మొన్న కూడా ఉండవల్లి గారు కూడా చెప్పారు, నేను రాజమండ్రి నుంచి ఒక 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే ఆయన శ్రేయోభిలాషే, జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయోభిలాషి. ఆ ఉండవల్లి గారు చెప్పారు నాకు నడుము పడిపోయింది అని చెప్పి. ఈవేళ ఎక్కడ చూసినటువంటి గుంతల రోడ్లు, కనీసం గుంతలు కూడా పూడ్చలేనిటువంటి ఈ ప్రభుత్వం ఈవేళ గుంతలు కూడా లేనిటువంటి నాణ్యమైనటువంటి రాష్ట్ర రహదారుల్ని, బీటీ రోడ్లని 1000 కిలోమీటర్లు మరి పూర్తి చేశామని గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారనంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రేపు ఎన్నికల వేళ మరొకసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని కూడా మరి ఆయన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. నీ మోసం దగా ఏదైతే ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగం ఉందో దాన్ని కూడా అందుకే బాయ్కాట్ చేసి కూడా ఈరోజు మరి వెలుపులకి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి బీఎస్సీ మీటింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి బీఎస్సీ మీటింగ్ వెళ్తా ఉన్నాం, కానీ అక్కడ మాట్లాడింది ఏది కూడా అసెంబ్లీలో అమలు చేయనిటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో మరి ప్రతిపక్ష గొంతు నొక్కి కనీసం వాకౌట్ చేస్తామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వనిటువంటి స్పీకర్ దగ్గర అసెంబ్లీలో మరి ఏదైతే గళం ఏదైతే నొక్కుతూ ఉన్నాడో మరి అటువంటి పరిస్థితుల్లో అంటే శాసనసభను ఏకపక్షంగా ఒక లోటస్ పాండ్గా ఒక వైసీపీ కార్యాలయంగా మార్చుకుని పనిచేస్తున్నప్పుడు అటువంటి బీఎస్సీకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. ఇటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం. ఎందుకంటే ఈవేళ ఉదయం 10 గంటలకి అసెంబ్లీ ఈరోజు ప్రారంభం కావాలి. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ చూసాం మనం, లాస్ట్ టైం చూసాం ఫస్ట్ టైం. అప్పుడు కూడా 10 నిమిషాలు ఆలస్యంగా మరి ఆ రోజు గవర్నర్ ప్రసంగం మొదలైనటువంటి పరిస్థితి. ఈ రోజు మళ్లీ దానికి ఇంకొక 15 నిమిషాలు యాడ్ చేసి ఈవేళ మళ్లీ 15 నిమిషాలు. అంటే ఈయనకి శాసనసభ అంటే గౌరవం లేదు, శాసనసభ విలువలు సంప్రదాయాల్ని కాపాడాలనేటువంటి లక్ష్యం లేదు. చేత ఇటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా చూడనటువంటి పరిస్థితి. ఇతనికి వచ్చిన టైమే అసెంబ్లీ, ఇతనికి నచ్చిన టైమే అసెంబ్లీ నడుపుతూ ఉన్నాడనంటే అసెంబ్లీని కూడా అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే నాశనం చేశాడో అదేవిధంగా అసెంబ్లీని కూడా అట్లా భ్రష్టు పెట్టించేటువంటి విధంగా ఈవేళ ఈ జగన్మోహన్ రెడ్డి చేయడం అనేది తీవ్రంగా కూడా ఖండిస్తోంది. అదేనా
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ శాసనపక్షం తరఫున అందరికీ నమస్కారాలు. ఈ దినం శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. శాసన మండలి తరఫున మా ఎమ్మెల్సీలందరూ కూడా వెళ్ళాం. అదేవిధంగా శాసనసభ పక్షాన ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్ళాం. ఈ ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ గారు దాదాపు 127 పేజీలు అన్ని పాయింట్స్ అన్ని కూడా వచ్చాయి. మొత్తం 127. ఇది కూడా లక్కీ నంబర్ మాదిరి పెట్టుకున్నారేమో మరి. మొత్తం పాయింట్స్ అన్ని ఏవి చూసినా కూడా గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా అపహాస్యం చేశాడు అనడానికి ఈరోజు జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు అన్ని కూడా అబద్దాలు, అసత్యాలు, అంకల గారెడు తప్ప రెండోది కాదు. గవర్నర్ గారితో అబద్దాలు చెప్తూ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళు జరుస్తుంటే ఆయన కౌరవ సభ బల్లులు జరుస్తున్నారు. ఆయన ఏం చదువుతున్నాడో, ఈయన ఎందుకు కొడుతున్నాడో, వీళ్ళెందుకు కొడుతున్నాడో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఇదొక కొత్త ట్రెండ్ కనపడుతుంది. బడ్జెట్ సమావేశాలంటే రాష్ట్రం నుండి 5 కోట్ల మంది, భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి. ఈరోజు చూస్తే భయంకరమైనటువంటి పచ్చి అబద్దాలు, అసత్యాలు గవర్నర్ గారితో ముఖ్యమంత్రి చెప్పించాడు. అందులో ప్రధానంగా విద్య గురించి చెప్పాడు. విద్య గురించి ఆయన చెప్పిన పదాలు, అంకెల గారెడు చూస్తే 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా కింద పడి గిల్లిగిల్ల కొట్టుకునే పరిస్థితి. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఒకటే అప్పీల్ చేస్తున్నాం. సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడ చూసినా విద్యను ప్రోత్సహిస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా రద్దు చేశాడు. అందుకు ఉదాహరణ మీరందరూ చూసుకోవచ్చు. 10th క్లాసులో భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే అత్యల్పంగా అతి తక్కువగా పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్. దానికి కారణం ఎక్కువ మంది పాస్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందనే దురుద్దేశంతో ప్రైమరీ స్కూల్స్ అన్ని రద్దు చేశాడు. 10th క్లాస్లో రిజల్ట్ రాకుండా చూశాడు. ఇవన్నీ కూడా గవర్నర్తో ఏం చెప్పిస్తాడంటే ఆయన మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అన్ని కూడా నేను చేశానని కూడా అబద్దాలు చెప్పాడు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి ప్రతి జనవరికి జగన్ వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు. మరి ఇది 5వ జనవరి. 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలైంది. ఇంతవరకు కూడా మెగా డిఎస్ అన్నాడు. మెగా డిఎస్ కాదు కదా, కనీసం ఏం చేయలేకపోయినాడు. ఆయన చేసింది ఒకటి, తన సొంత కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు నెల ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చాడు తప్ప ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా రోడ్లపై పడ్డారు. నిరుద్యోగులందరూ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక ఇండస్ట్రీ తీసుకురాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలన్నీ కూడా అయిపోయినాయి. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడినాయి. ఇవన్నీ పక్కన పెట్టి గవర్నర్ గారితో 127 పాయింట్ల రూపంలో 134 పేజీలు బుక్ రూపంలో ఆయనతో చదివించాడు తప్ప దీంట్లో ఏం లేదు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ అబద్దాలు, అసత్యాలకు శాసనసభ సాక్షిగా వ్యవస్థలను దుర్వినియోగం చేసినందుకు మేమందరూ కూడా బైకాట్ చేశాం. అదేవిధంగా బీఎస్ను బైకాట్ చేశాం. రేపు జరగబోయే ఏదైతే సమావేశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రేపు తిప్పగొట్టడానికి ప్రజల పక్షాన మేమందరూ సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ గొప్పతనం గురించి గవర్నర్ గారి చేత అర్ధసత్యాలు, అసత్యాలు పలికించి రాష్ట్ర ప్రజలలో నవ్వులపాలు అయ్యే విధంగా ఈ ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచంలోనే ఏ ప్రభుత్వము చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరించామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తా ఉన్నా,
నువ్వు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో నాడు నేడు ద్వారా ఎన్ని పాఠశాలను ఆధునీకరించారు, ఎంతమంది విద్యార్థులకు ఫర్నిచర్ అందజేసావో, పాఠశాల ఫర్నిచర్ అందజేసావో తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మీ ద్వారా. అదేవిధంగా మొన్ననే ఆయన ఎస్టేట్ పక్కన ఉంటుంది ఇడుపులబాయ్ 888 వసతి దీవెన మాకు ఇవ్వడం లేదు, 4 ఇవ్వాల్సింది 3 ఇచ్చేసి ఎగరగొడుతున్నారు, మేము పేద పిల్లలము, మాకు వసతి దీవెన డబ్బులు 4 కంతులు ఇవ్వండి అని చెప్పి దీక్షలు చేసే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఎక్కడ ఉందంటే పులివెందుల నియోజకవర్గంలో నా ఇంటి పక్కనే జరుగుతూ ఉంది. ఈ విధంగా అదేవిధంగా పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎగరగొట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రాథమిక విద్యను ఈ రోజు సర్వనాశనం చేసిన వ్యక్తులంటే జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు ద్వారా గానీ, అమ్మఒడి ద్వారా గానీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామన్న ముఖ్యమంత్రి గారు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు 7.5 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్స్ అయ్యి ప్రైవేట్ పాఠశాలలో గానీ లేకుంటే చదువు సాధించడం గానీ జరిగిందంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించి కూడా మా విధానాల వలన ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగింది, అదేవిధంగా మిగతా పంటల విస్తీర్ణం గాని పెరిగిందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్న 2019 కంటే ముందు ఈ రాష్ట్రంలో డ్రిప్పులకు సంబంధించి కానీ స్ప్రింక్లర్లకు సంబంధించి కానీ 90% సబ్సిడీ ఉండేది. ఈ రోజు ఈ రాష్ట్రంలో అమలవుతోందా లేదా, ఎందుకుగాను గవర్నర్ ప్రసంగం ద్వారా దాన్ని ఈ రాష్ట్ర ప్రజానికి చెప్పలేదని చెప్పి ప్రశ్నిస్తున్నా. గతంలో పండ్ల తోటలు పండించే రైతాంగానికి మొక్కలను సబ్సిడీ రూపంలో కొన్నిచ్చేలు ఉచితంగా ఇచ్చే పరిస్థితి. ఈ రోజు ఏ మొక్క కొనాలన్నా కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో దాదాపు 500 కరువు మండలాలు ఈ రోజు ఉంటే కేవలం 100 మాత్రమే ప్రకటించి ఈ రోజు కరువు ప్రాంత రైతాంగానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. కడప జిల్లాలోనే ఆయన సొంత జిల్లాలోనే 35 మండలాలు కరువు బారిన పడి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో విత్తనం పడకపోతే వాటిని కూడా కరువు మండలాలుగా ప్రకటించకుండా ద్రోహం చేసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. ఆఖరుకు కరువు మండలాలుగా ప్రకటిస్తే తనకు అవమానమని భావించి కరువు మండలాలు కూడా ప్రకటించుకోకుండా కడప జిల్లా రైతాంగాన్ని అన్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఉచిత పంటల బీమా ద్వారా ఎంతో మేలు చేస్తున్నామని చెప్పారు. ఉచిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పంటల బీమా విధానానికి దాన్ని తీసుకుని వచ్చి ఈ రోజు ముఖ్యంగా రాయలసీమలోని మెట్ట ప్రాంత రైతాంగానికి అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దాదాపు గత 20 సంవత్సరాల కంటే అత్యల్ప వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. అయినా కూడా పంట బిత్తకపోతే దాదాపు 20% ఇన్సూరెన్స్ ఇవ్వాల్సింది ఈ రోజు వాటిని కూడా రిలీజ్ చేయకోకుండా ప్రీమియం కట్టుకోకుండా రైతులను అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా సాగునీటి రంగ అభివృద్ది కోసం మేము చాలా కృషి చేశామని గవర్నర్ ద్వారా అబద్దాలు చెప్పించారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో 2019 తర్వాత ఒక్క ఎకరాకైనా అదనంగా సాగునీరు వచ్చిందా? ఒక కిలోమీటర్ అయినా సరే అదనంగా మీరు కాలువలు తవ్వారని చెప్పి ప్రశ్నిస్తున్నా. నీ నియోజకవర్గంలోనే 2019 తర్వాత ఒక్క ఎకరాకైనా సరే అదనంగా నీరు ఇచ్చావా? ఒక మీటర్ అయినా సరే కాలువ తవ్వావా? పులివెందుల నియోజకవర్గంలోనే నువ్వు నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈ సందర్భంగా అనేక రకాలుగా మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ చెప్పి మోసం చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు చేస్తానని మోసం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా అని చెప్పి మోసం చేయడం. ఇవన్నీ కూడా చెప్పుకోకుండా రాష్ట్ర ప్రజలు దగా చేయాలనే ప్రయత్నం గవర్నర్ ద్వారా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరిగే గవర్నర్ ప్రసంగ ఈ ధన్యవాద తీర్మానంలో కూడా గవర్నర్ గారి చేత చెప్పించిన అబద్దాలన్నీ కూడా ఎత్తు చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన ఏపీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆఖరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రోజుగా గవర్నర్ గారి ప్రసంగం మరి ఈరోజు మనందరికీ తెలిసిందే. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని, జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి స్వభావాన్ని ఆయన బయట పెడుతూ ఈరోజు గవర్నర్ గారితో సత్యదూరమైనటువంటి పచ్చి అబద్దాలు ఈరోజు ప్రసంగంలో చదివేలాగా చేయటం మనందరం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఉంది. అయితే నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో మత్స్యకారుల గురించి మాట్లాడుతూ నేనేదో మత్స్యకారులకి చాలా ఉద్ధరించాను, వాళ్ళని ఆక్వా హబ్ వైపు అలాగే దేశంలోనే 2వ స్థానంలో మన ఎగుమతి ఉండేటట్టు ఏవో చాలా విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకార భరోసా మరి గతం కన్నా ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ మత్స్యకార భరోసాని కేవలం ఒక మనిషికి మాత్రమే పరిమితం చేశాడు. ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. అలాగే దురదృష్టవశాత్తు ఎవరైనా మత్స్యకారులు గాని చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాను అని చెప్పి ఈ రోజు గవర్నర్ గారితో చెప్పించారు. ఎక్కడైనా సరే, ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గం మా ఇచ్చాపురం నియోజకవర్గం. అక్కడ ఇంతవరకు ఒక్క క్లెయిమ్ అయినా సెటిల్ చేశారు అని మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా మీడియా ద్వారా మరి తెలియజేసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఉదాహరణకి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకోండి. ఉత్తరాంధ్రలో ఈ 4.5 ఏళ్లలో కేవలం 2 సభలు మాత్రమే పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి కనీసం ఉత్తరాంధ్రకి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఏ అంశమైనా ప్రస్తావించాడా అంటే ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. ఈరోజు వంశధారని బోహదాతో ఇంటర్లింకింగ్ చేస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్, ఒకవేళ అదే గాని జరిగితే 2,50,000 ఎకరాలు ఆయకట్టు ఈరోజు స్థిరీకరించబడుతుంది అన్న విషయం తెలియదా జగన్మోహన్ రెడ్డికి? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 6,000 కోట్లతోని డిపిఆర్ కూడా తయారు చేసి ఏజెన్సీ ఫైనలైజ్ చేసినటువంటి ప్రాజెక్టులను కూడా ఆపేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి కూడా చాలా గొప్పగా చేశామని చెప్పి ఈ రోజు గవర్నర్ గారితో మరి తన ప్రసంగంలో చదివించినటువంటి ప్రయత్నం చేశారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, రాజధానిగా నువ్వు ప్రకటించినటువంటి విశాఖలో ఒక ఎంఆర్ఓని చంపేస్తే ఎందుకు చంపారో కూడా అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు మన రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ ఉంది. ఇలా మీరు తీసుకుంటూ పోతే అన్ని వ్యవస్థలు ఈ రోజు ఏ ఒక్క కార్యక్రమం అభివృద్ధి పూర్తిగా శూన్యం, సంక్షేమం కూడా అరకొరగా ఇచ్చి చాలా గొప్పగా నేనేదో అద్భుతాలు సృష్టిస్తున్నాను అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు ఏదో నిజమే అనుకుని వాళ్ళు ఇంకా ఈ రోజు చప్పట్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ నాడి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాస్తవం ఏంటి అని. అది మానేసి ఇంకా అద్భుతాలు చేస్తున్నామని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తే ప్రజలెవరూ కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు. ఇంకొక 2 నెలలు మాత్రమే. 2 నెలల్లో ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మేలు చేసే ప్రయత్నం ఉంటుంది. ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఆద్యంతం అసత్యాలతో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ మరి లెజిస్లేటివ్ పార్టీ అటు కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు గాని ఇటు మరి అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు అందరం కూడా ఈ రోజు వాకౌట్ చేశాం. ఖచ్చితంగా ఈ 2 రోజులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి అబద్దం మీద కూడా మా ప్రశ్న అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పి తీరేలాగా మా అందరం కూడా ఈ 3 రోజులు సభని మరి ముందుకు తీసుకుని వెళ్తామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం ఏ విధంగా జరిగిందో మిత్రులందరూ కూడా వివరించడం జరిగింది. అంటే అసత్యాలను కూడా ప్రింట్ చేసి మరి గవర్నర్ గారి చేత చదివించడం అంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇంత అపహాస్యం చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. అన్ని హామీలు 99% హామీలు నెరవేర్చాయని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటి అడుగుతున్నాం. 5 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే లోపు దశల వారీగా మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంకా 2 నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోబోతుంది. మద్యపాన నిషేధం ఎక్కడ అమలు చేశారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 25 సంవత్సరాలకి మద్యం మీద ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని షూరిటీగా చూపించి 20,000 కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్న మీరు మద్యపాన నిషేధం చేస్తారా? 12 పైచీలకు బినామీ కంపెనీలు పెట్టి ఈరోజు స్పిరిట్, అది అంటే విషం లాంటి మందుని జే బ్రాండ్స్ తోటి పెట్టి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలతోటి, ఆరోగ్యాలతోటి ఆటలాడుకొని ఎంతో మంది కుటుంబాలు తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. మరి ఎక్కడ చేశారు మద్యపాన నిషేధం? అలాగే ఇందాక నాడు నేడు గురించి కూడా చెప్పారు, దాంట్లో కూడా అసత్యాలు. ఎన్ని చోట్ల మీరు డెవలప్ చేశారు, ఎన్ని స్కూల్స్ డెవలప్ చేశారు? డెవలప్ చేసిన తర్వాత మీరు 117 జీవో తీసుకొచ్చి మెర్జీ చేయటం వల్ల నాడు నేడు ద్వారా పనులు చేసిన స్కూల్ను కూడా ఈరోజు ఖాళీగా పెట్టేటటువంటి పరిస్థితి. తద్వారా
ఎంతమంది విద్యార్థులు ఈరోజు విద్యకి దూరమై డ్రాప్ అవుట్లు అయినటువంటి పరిస్థితి. మళ్ళీ అమ్మఒడి కూడా మీరు ఇద్దరు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పారు. బట్ ఈరోజు ఒక్క పిల్లవాడికి అని చెప్పనేసి ఇస్తున్నారు. దాంట్లో 43 లక్షల మంది తల్లులుంటే 83 లక్షల మందికి ఇస్తున్నాము బెనిఫిషరీస్ అని అసత్యాలు అబద్దాలు ఈ రకంగా ప్రచురించి చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ తీసుకుంటే కుప్పం నియోజకవర్గంలోనే చూస్తున్నాం. హంద్రీ నియమా ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం 87% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నేను రైతులకి మేలు చేస్తున్నాను, ఇరిగేషన్ డెవలప్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు కుప్పం నియోజకవర్గంలో మీరు నీళ్లు తీసుకురాలేకపోయారు? నాసి రకమైన కాలువల నిర్మాణం చేపట్టి చంద్రబాబు నాయుడు గారు మొన్న పర్యటనకు వస్తున్నారని చెప్పంటే అప్పటికప్పుడు హడావుడిగా అనంతపూర్ కర్నూలు వెళ్లాల్సిన జలాలని ఆపి అవి మోటార్ల ద్వారా ఈ కాలువలకు తీసుకురావాలని ప్రయత్నం చేయటం, అవి రాకపోవటం, మొన్న 5వ తారీఖు ముఖ్యమంత్రి గారి పర్యటన హంద్రీనేవా జలాలు వదులుతారని చెప్పి పెట్టుకుని నీళ్లు రావట్లేదు అని చెప్పనేసని మళ్లీ వాయిదా వేసుకుంది వాస్తవం కాదా? మీరు ఇట్లాంటి అబద్దాలు రైతుల విషయంలో కావచ్చు, అటు విద్య విషయంలో కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయం కూడా ఈరోజు ఎంతమంది బిడ్డలకి 4th ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా కాలేజీల దగ్గర ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఎంతమంది పేద విద్యార్థులకి. అలాగే పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు తీసేశారు? ఈరోజు దానివల్ల ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకున్నటువంటి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లల్ని పీజీ విద్యకి దూరం చేసింది వాస్తవం కాదని చెప్పనేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అన్నారు, అలాగే మెగా డిఎస్సీ అన్నారు. అన్నిటికీ మించి ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు ఇవ్వటం ఒక ఎత్తు అయితే ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఈ ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు కూడా ఒక్క వైజాగ్ నుంచే ఎస్టీపీఏ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు 18 కంపెనీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ను వదిలిపెట్టి హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయింది వాస్తవం కాదా? అలాగే టీసీఎల్ కంపెనీ మన తిరుపతి దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్లో పెట్టిన టీసీఎల్ కంపెనీ ఎక్స్పాన్షన్ తీసుకెళ్లి చెన్నైలో పెట్టుకుంది వాస్తవం కాదా? ఫాక్స్కాన్, శ్రీ సిటీలో ఉండే ఫాక్స్కాన్ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి వెళ్లి చెన్నైలో పెట్టుకుంది వాస్తవం కాదా? 50,000 కోట్ల పెట్టుబడితోటి వచ్చిన రిలయన్స్ భూములు వెనక్కిచ్చి మరి మీ గొంతెంబ కోరికలు తీర్చలేక దండం పెట్టి వెళ్లిపోయింది వాస్తవం కాదా? అటు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు క్రియేట్ చేయక, ఇటు ప్రభుత్వ పరంగా డిఎస్సీ పిలవక ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతని ఏం చేయదలుచుకున్నారనేది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందరూ మీకు బుద్ధి చెప్పడానికి అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లను ఇబ్బంది పెట్టారు, జీతాలు పెంచకుండా వాళ్ళకి కనీస వసతులు ఇవ్వకుండా, పోలీసులకు కానీ ఎవరికైనా సరే అన్ని వ్యవస్థలను కూడా మీరు నాశనం చేశారు. అప్పులు తెచ్చి ఈరోజు రమారమి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక్కొక్కరి నెత్తి మీద 2,75,000 అప్పు పెట్టిన ఈ ముఖ్యమంత్రిని నంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పే అసత్యాలను నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు. సిద్ధం అని చెప్పనేసి అన్ని చోట్ల బోర్డులు వేస్తున్నారు. అవును, వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పనేసి మీరే ఒప్పుకుంటున్నారు. 100% 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మళ్లీ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కూర్చున్న ప్రాంతం రాజధాని ఏదని అడిగితే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పెట్టిన మీకు పెద్ద నమస్కారం పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించేది ఖాయమని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.